రైట్, ఓకే, మీరు ఆగండి. నారాయణరావు గారు, నారాయణరావు గారు, ఇప్పుడు విన్నారు కదా, మీ టీఆర్ఎస్కు అర్హత లేదు, హరీష్ రావుకు లజ్జామానం ఉంటే దీని మీద మాట్లాడొద్దు. సో గతంలో 10,000 రూపాయలు వంచితే టీఆర్ఎస్ కార్యకర్తలు హలో నష్టపరి మిత్రుడు గమనించాలి. తన మాటలో తానే చెప్పాడు, పీజేయ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి నిర్మాణం చేశారని చెప్తున్నాడు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అక్కడ ఎవరికి కూడా వాళ్ళు దాదాపు 40-50 సంవత్సరాల నుంచే ఆ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంటి ట్యాక్స్ ఉన్నాయి, నల్ల కనెక్షన్ ఉంది, ప్రభుత్వం సదుపాయాలు అన్ని కల్పించి వాళ్ళు హక్కుదారులు అయిపోయారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కాదు, 40-50 సంవత్సరాల కాలం నుంచే ఉంటున్నారు. ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. రఘునాథరావు గారు ఎంపీ గారేమో రేవంత్ రెడ్డిని గొప్ప ఆయన కీర్తిస్తూ మాట్లాడతాడు, ఈటల రాజా గారు వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో పొంతన లేకుండా మాటలు అన్నవి కొనసాగుతూ ఉన్నాయి. ఇవల్ల కేసీఆర్ గారు వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము చెప్పేది ఏంటంటే సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. అంటే సుందరీకరణ పేరుతోని పేదలను అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేయడానికి సరైనది కాదని అంటున్నాం మేము. ఇవాళ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నప్పుడు భూసేకరణ చట్టం తీసుకొచ్చారండి. భూసేకరణ చట్టంలో భూసేకరణ చేస్తున్న క్రమంలో పేదలు భూములు కోల్పోతున్న వాళ్ళకి ముక్కింత 3 రేటు కట్టించాలా, వాళ్ళని ఇతర ప్రాంతాల్లో షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు పక్కన ఇంద్రమైన్లు కట్టించాలి, వాళ్ళకు రోడ్డు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, వైద్య శాఖ కల్పించాలి, స్కూళ్లు కట్టించాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాతనే అక్కడి నుంచి వాళ్ళని అక్కడికి లేపట్టు షిఫ్ట్ చేయాలి. ఇవాళ అర్ధరాత్రిన ఆయన పేదల పైన దాడి చేసి కూల్చేసిన పరిస్థితి ఏమున్నది? వాళ్ళ పెద్ద నీతి పేదలకు పెడుతున్నారు. అదే యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి 30 రోజుల టైం ఇచ్చి ఆయన 30 రోజుల టైంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అంటే పెద్ద నీతి పేదలకు కొనిత ఖచ్చితంగా హైడ్రా పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా తప్పించుకునే పద్ధతిలో ప్రజలను భయభ్రాంతలు చేస్తారని చెప్తున్నాం. ఓకే, 1 మినిట్ మీరు ఆగండి. ఒకసారి అశోక్ గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. అశోక్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కూడా మీరు మా మూసి సుందరీకరణ చేస్తున్నామని చెప్తుంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పేదల గృహాలు కూల్చడానికి మేము ఒప్పుకోమని చెప్తున్నారు. మీరేమో ఇందిరమ్మ పాలన అంటున్నారు, మరి ఆ గరీబీ హటావో అంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం గరీబోంకో హటావో అంటున్నారు. సో మీ బుల్డోజర్లతో రాజ్యం చేస్తున్నారు. మీరు మీ చేతి గుర్తును మార్చుకొని బుల్డోజర్గా పెట్టుకోరి, మా బుల్డోజర్లకు రాజ్యం అప్పగించుడు ఏందని చెప్పి కూడా తీవ్ర విమర్శలు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మరి బండి సంజయ్ కూడా హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే ఐక్యత రాగం వినిపిస్తున్నారు. మీ మూసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. కానీ బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పుడు మీ ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడే పరిస్థితి ఉంది. మరి మీరు చేయాలనుకున్న మూసి సుందరీకరణ సాధ్యం అవుతుందా? ఏం చేయబోతున్నారు? ముందుగా అందరికి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే హైదరాబాద్ లో వర్షం వస్తే ఒక వెహికల్ కూడా తిరగకుండా మొత్తం ఇదైపోతున్నాయి. చాలా మంది ప్రజలు అందరూ ఈ సుందరీకరణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ గుణపాఠం. బీజేపీ టీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. దానికి పేద ప్రజల గురించి ఆలోచన చేస్తాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ సుందరీకరణకు వ్యతిరేకంగా ఉంటే సిటీ ప్రజలందరికీ వ్యతిరేకం చేసినట్టు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు 2 పార్టీలు కుమ్మక్కై నడుపుతున్నారు. అంతకు తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొన్ని భావితరాలకు ముందు భవిష్యత్తు సిటీ భవిష్యత్తు ఉద్దేశంలో పెట్టుకుని ఇంకా కొన్ని 2-3% ఉంటారు కావచ్చు, వాళ్ళందరికీ అకామిడేషన్ చేస్తారు. అయినా ఈ పేద ప్రజలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కానే కాదు. మొదటి నుంచి గట్టి అటో అనేది ఇందిరాగాంధీ నినాదం. ఇందిరాగాంధీ ఈ మళ్ళీ ఈ పక్క ఇండ్లు ఇవన్నీ ఇచ్చిందే ఇందిరాగాంధీ. కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగదు. పట్టణం సుందరీకరణకు అందరూ
అందరు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. బీఆర్ఎస్ లకు బీజేపీ వాళ్ళకి ఏమన్నా మంచి సూచన ఉంటే చెప్పండి, కానీ మీరు వ్యతిరేకంగా మిమ్మల్ని మొన్నటి తిరస్కరించారు. ఎంపీ సీటు ఒక్క సీటు ఎంపీ సీటు రాలేదు మన బీఆర్, ఇంకా మీకు సీట్ రాలేదా అని అడుగుతున్నాను.